ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. మరి యొక్క దినమున దేవుడు సియోనులో నుండి తన పరిశుద్ధ వాక్కును వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్కుని ధ్యానిద్దాం. ముందుగా నేటి దిన వాగ్దానమును మనము చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునా? మనం ఆయన యొద్దకు వెళ్ళడం అన్నా, ఆయన మన దగ్గర రావడం అన్నా ఒకటే కదా. ఇలాంటి డౌట్ చాలా సార్లు మనకు కలుగుతుంటది కదా. కొన్నిసార్లు ఆయన అన్నాడు, నా వైపు తిరగండి, అప్పుడు నేను మీ వైపు తిరుగుతానని. ఇది మనకు ఎలాగ అనిపిస్తుంది అంటే, రెండు ఒకటే కదా అనిపిస్తుంది. అయితే దేవుడు దేని గురించి చెప్తున్నాడు? ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో చెప్తున్న మాట, దేవుని యొద్దకు మీరు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ కాంటెక్స్ట్ అంతటిని మనం అర్థం చేసుకోవడానికి, అంటే ఈ సందర్భం అంతటిని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. ఒక తమ్ముడు తన అన్నను ఆస్తి విషయంలో చాలా మోసం చేసి, అన్నకు రావాల్సింది కూడా తన వైపుగా వచ్చేటట్లు చేసుకొని వెళ్ళిపోయాడు. చాలా రోజులు ఆ ఆస్తిని అనుభవిస్తూ ఉన్నాడు. అన్న చాలా కోపం పెట్టుకొని ఉన్నాడు. కానీ తమ్ముడికి ఎక్కడో లోపల ఎప్పుడు బాధేస్తూ ఉండేది, భయం వేస్తూ ఉండేది. ఒకసారి ఒక వివాహంలో ఇద్దరు కలవాల్సి వచ్చింది. అప్పుడు అన్న అక్కడ దూరంగా ఉన్నాడు, తమ్ముడు చూస్తున్నాడు. లోపల ఒక దోషారోపణ, ఎలాగైనా పోయి మాట్లాడాలని అన్న దగ్గరికి వెళ్తున్నాడు. కానీ అన్న ఏం పట్టించుకోకుండా వీడి దగ్గర నుంచి, ఈయన దగ్గరికి వెళ్తున్న కొద్దీ వేరే వాళ్ళతో అక్కడ మాట్లాడుతున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు. తమ్ముడు తనే తెగించి, ఏదోలే ఇంకా అయిపోయింది కానీ సరే మాట్లాడ, ఏమైందిరా అని చాలా క్యాజువల్ గా అడుగుతున్నాడు. అన్నకు కోపం మండిపోతుంది. వెళ్ళిపోతున్నాడు, అటువైపు వెళ్తాడు, ఇటువైపు వెళ్తాడు, నిన్ను పట్టించుకోవట్లేడు. చాలేబ్బా, చాలాసేపు, ఇంకెంతసేపు నీ పట్టు అని మాట్లాడతాడు. అన్నకు భలే కోపం వస్తుంది. వీడు దగ్గరికి పోతున్నాడు, అన్న అక్కడి నుంచి అక్కడికి వేరే వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, దూరం వెళ్ళిపోతున్నాడు, కానీ వీడి దగ్గరికి రావట్లేడు. కాసేపటి తర్వాత అన్న కోపము తమ్ముడు కనిపిస్తూ ఉంది. తన పాపము మరింత గుర్తొస్తుంది. ఆ పెళ్లి వేడుకలో పెద్దలందరూ చూస్తున్నారు. సిగ్గు విడిచేసి తన అన్నతో తను గడిపిన రోజులు గుర్తొచ్చేసి ఒక్కసారిగా అందరిలో బోరుమని ఏడ్చేశాడు. అన్న నాకు తప్పైపోయిందన్నా, అన్న నేను చేసిన తప్పే అన్నా, నాకు ఏ వస్తుందన్నా, నీతో నువ్వు ఇలా దూరంగా ఉంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానా అని ఒక్కసారిగా తన భార్య, బిడ్డలు, పెళ్లికి ఎదిగిన బిడ్డలు ఉన్నారు, అందరి ముందు ఏడ్చేస్తున్నాడు. అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు హృదయం కదిలిపోయింది. అన్న దూరం నుంచి ఆ విషయాన్ని చూసి తట్టుకోలేక తన తమ్ముడు ఏడుస్తుంటే అప్పుడు దగ్గరకు వచ్చి, మరి తమ్ముడు, సర్లేరా, నువ్వు మోసం చేస్తే చేసావు, పర్లేదులేరా అని దగ్గరకు వచ్చి హత్తుకున్నాడు. తర్వాత వాళ్ళు కలిసిపోయారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే, తమ్ముడు అన్న దగ్గరకు వచ్చాడు, కానీ అన్న ఎందుకు తమ్ముడు దగ్గరికి రాలేదు అప్పటి వరకు? తమ్ముడు ఎటువంటి ఒక యాటిట్యూడ్ తో రావాలో అట్టి విధంగా రాలేదు. మీకు తెలుసా, చాలా మంది పాపం చేసి ఏమోలేంగా అయిపోయింది, దాని గురించిన పశ్చాత్తాపం, దాని గురించినటువంటి కన్నీరు, దాని గురించినటువంటి ఒప్పుకోలు ఏమి ఉండదు. మరలా దేవుని దగ్గరికి మామూలుగా వచ్చేస్తుంటారు. అందుకే దేవుడు రావట్లేదు. మీరు ఈ కాంటెక్స్ట్ అంతా చదవండి. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, మీరు దేవుని సన్నిధిలో తగ్గించుకొని రండి, ఆయనకు లోబడి రండి, సాతాను వద్దనుకొని రండి, లోక స్నేహాన్ని వద్దనుకొని రండి, మీ చేతులు కడుక్కొని రండి. ఆ క్రింద వచనాల్లో ఉంది ఈ విధంగా. 8వ వచనంలోనే ఏమనుందంటే, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునండి,
విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి, వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ నవ్వు దుఃఖమునకు ఆనందమును చింతకును మార్చుకునండి, ప్రభు దృష్టికి తగ్గించుకోండి. ఇలాగా మనం ఆయన దగ్గరికి రావాలంట. ఇష్టానుసారంగా బ్రతికేస్తాం, దేవుని దృష్టికి తెలిసి ఆయన చూస్తుండగానే ఏవేవో చేసేస్తాం. కానీ మరలా ఆయన దగ్గరికి మనము తిరిగి వచ్చినప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉంది? చాలా మంది మరలా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు క్షమాపణ విషయం కూడా ఆలోచించకుండా అడిగేస్తుంటారు. దేవా అది కావాలి, ఇది కావాలి, నేను నీకోసం అది చేశాను. అందుకే యాకోబు రాసిన పత్రికలో ప్రభువు చెప్తున్నాడు, నువ్వు మరలా ఆయన దగ్గరకు వస్తున్నావు, కానీ ఇలా కాదు. ఆయన దగ్గరకు రావాల్సిన విధంలో తగ్గింపుతో రావాలి. మనకు సుంకరి పరిసయుడు ఇద్దరి ప్రార్థన విషయం తెలుసు కదా. వారిద్దరు దేవుడి సన్నిధికి వచ్చారు, కానీ సుంకరి వచ్చిన దానికి దేవుడు దగ్గరికి వచ్చి దేవుడే కదిలొచ్చి ఆయన దీవించాడు, ఆనందం ఇచ్చి పంపించాడు. నయమాను కూడా వచ్చాడు. నయమాను అవసరం, కానీ ఎలా వచ్చాడో ఎలీషా గారి దగ్గరికి మనకు తెలుసు కదా. నేను మునగలనా? వినండి, చాలా సార్లు మనం దేవుని దగ్గరకు వస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఇట్టి వ్యక్తిత్వంతోనే వస్తున్న కారణాన్ని బట్టి ఆయన మన దగ్గరికి రావట్లేడు. ఆయన మనను సమీపించి హత్తుకోవడానికి ఇష్టపడట్లేడు. మీకు వాక్యంలో నుంచి అనేక మాటలు దేవుడు ఎందుకు చెప్పాడు గుర్తు చేయమంటారా? ఒకసారి అన్నాడు, విరిగి నలిగిన హృదయాన్ని నేను అలక్ష్యము చేయను, నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నా, వారికే దగ్గరగా ఉన్నా. మరి మిగిలిన వారందరూ, ఇందాక ఆ కథలో తమ్ముడు అదే చేసింది. అన్న దగ్గరికి వెళ్తున్నాడు, కానీ తగ్గింపు లేదు, పశ్చాత్తాపం లేదు. అయ్యో నేను దేవుని ఎదుట తప్పు చేశానే, అన్న ఎదుట తప్పు చేశానే అనే భావన, ఏడుపు ఏం కనిపించట్లేదు. అందుకే అన్న దగ్గరికి రాలేకపోయాడు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నావు, ఈ పైన వచనాలు ఉన్నాయి, నువ్వు దేవుని అడుగుతున్నావు, కానీ అడుగుతున్న నీ విధానం బాలేక నువ్వు ఏమీ పొందుకోలేకపోతున్నావు. కాబట్టి అటువంటి వ్యక్తిత్వాన్ని వదిలేసి సృష్టికర్త అయిన దేవుడండి, ఆయనకు తెలుసు, ఆయన కళ్ళెదుట చేసాం మనం. మన హృదయంలో దోషారోపణలు వస్తున్నాయి, మొదట వాటి విషయమై కన్నీరు కారుద్దాం, ఒప్పుకుందాం, ఏడుద్దాం, అవును దేవా అని తగ్గించుకుందాం. అలా మనం ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన మన ఎద్దకు వస్తాడు. ఇటు వాక్యము దేవుడు, ఇట్టి పశ్చాత్తాప ప్రార్థన వెంటనే దేవుని సన్నిధి దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్యా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన మీ మాట నుండి మాకు నేర్పిన ఈ శ్రేష్టమైన వాక్కులను జ్ఞాపకం చేసుకుంటూ సుంకరి వలె రావడానికి, ఆయన తగ్గించుకున్న వ్యక్తి వలె, నిజముగా మొరపెట్టు వారి వలె మేము రావడానికి మాకు నేర్పించమని వేడుకుంటూ, ఆ తమ్ముని జీవితంలో అన్న ప్రేమను మరలా పొందుకోవడానికి కారణమైన ఆ తగ్గింపు పశ్చాత్తాపం మాకును దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఈ రోజంతా మిమ్మల్ని సియోనులో నుండి ఆదుకుంటూ దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.